ఆ నియోజకవర్గం ఎంపీ అభ్యర్థులపైనే అందరి దృష్టి. అధికార పార్టీతో పాటు ప్రధాన పార్టీలన్నీ కొత్త అభ్యర్థులను రంగంలోకి దించుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఓ దిగ్గజం ఎన్నికల బరిలో దిగనున్నారా? ఆయనకు టికెట్ కేటాయించేందుకు కొన్ని పార్టీలు ఆలోచన చేస్తున్నాయా? పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, విద్యావంతులు, రాజకీయ నాయకులు అవతారం ఎత్తనున్నారా? ప్రధాన రాజకీయ పార్టీలు కొత్త అభ్యర్థుల కోసం వెతుకులాట ఆరంభించారా? ఆ సీటుకి ఎందుకంత డిమాండ్? ఆ సెగ్మెంట్ లో ఒకటేంటో ఒకసారి చూసేద్దాం. ఉమ్మడి విశాఖ జిల్లా ప్రస్తుత అనకాపల్లి జిల్లా అనకాపల్లి ఎంపీ స్థానానికి ప్రధాన ప్రాంతీయ పార్టీలన్నీ అభ్యర్థుల వెతుకులాటలో పడ్డాయి. దీనిలో భాగంగా అధికార ప్రతిపక్ష పార్టీలు సరైన అభ్యర్థిని బరిలో దింపేందుకు గాలింపు ప్రారంభించారు. అధికార వైసీపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావుని బరిలో దింపేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. ఇప్పటికే ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ఛార్జ్ సుబ్బారెడ్డి, మంత్రి విశ్వరూప్, బూడి ముత్యాల నాయుడు అనుచరులు ఎంవీఆర్తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారట. అదేవిధంగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ టికెట్ కోసం ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారని తెలుస్తోంది. పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు, రాజకీయాల్లోకి రావాలనుకునే యువత కూడా పూర్తి స్థాయిలో ఈ పార్లమెంటు నియోజకవర్గం నుంచి టికెట్ రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వద్దకు ఇప్పటికే వీరి దరఖాస్తులు చేరినట్టు సమాచారం. పార్టీల మాట ఎలా ఉన్నా స్థానిక వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు, హైదరాబాద్లో పారిశ్రామికవేత్తగా ఉన్న దిలీప్ చక్రవర్తి, అదేవిధంగా అయ్యన్న పాత్రుడి కుమారుడు విజయ్ వీరితో పాటు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఎంపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో అధినేత చంద్రబాబు నాయుడు ఆలోచన, ఆయన వ్యూహ రచనతో ఎవరికి టికెట్ ఇస్తే పార్టీకి ఎలాంటి మేలు జరుగుతుందో, ఎవరికి ఎంపీ టికెట్ ఇస్తే 7 నియోజకవర్గంలోని 7 ఎమ్మెల్యేలను గెలిపించుకు తీసుకువస్తారో వంటి అంశాలపై బేరీజు చేసుకున్న చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో ముత్యాల వెంకటేశ్వరరావుకు టికెట్ ఇస్తే అనకాపల్లి సేఫ్ అన్న ఆలోచనలో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనిలో భాగంగా అనకాపల్లి ఎంపీ టికెట్ స్థానికంగా ఉండే ముత్యాల వెంకటేశ్వరరావుకు కేటాయిస్తున్నట్లు అన్ని ప్రణాళికలు పూర్తయినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఎప్పుడు అనౌన్స్ చేస్తారు, టికెట్లు ఎప్పుడు కేటాయిస్తారనేది తెలియవలసి ఉంది. అదేవిధంగా జనసేన టీడీపీ పొత్తులో వెంకటేశ్వరరావును రంగంలోకి దింపితే ఎలా ఉంటుంది అనేది కూడా చర్చ జరుగుతోంది. ప్రధాన పార్టీలు కూడా ఎంవీఆర్ని ఆహ్వానిస్తున్న లిస్టులో ఉన్నాయంటున్నారు. ముత్యాల వెంకటేశ్వరరావు ఎప్పుడు ఏ పార్టీలోకి వెళతారు అనే దానిపై అతని అభిమానులకి తీవ్ర ఉత్కంఠ నెలకొంది. టీడీపీ టికెట్ కోసం కొంతమంది నాన్ లోకల్ కోటాలో ప్రయత్నం చేస్తున్నారట. అయితే స్థానికేతరులకు టికెట్ ఇస్తే గెలవడం కష్టమనే నానుడి ఉంది. గతంలో 2009లో టీడీపీ నుంచి నూకారపు సూర్యప్రకాశ్రావు, ప్రజారాజ్యం పార్టీ నుండి నిర్మాత అల్లు అరవింద్ పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన స్థానికుడు సబ్బం హరిని గెలిపించారు ఇక్కడి ప్రజలు. విశాఖ వంటి కార్పొరేట్ నగరాల్లో అయితే స్థానికేతరులకు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ గ్రామీణ ప్రాంతం ఎక్కువగా ఉన్న అనకాపల్లిలో స్థానికేతరులు నెగ్గుకు రావడం అంత సులభం కాదంటున్నారు. అయ్యన్న పాత్రుడికి నర్సీపట్నం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి అతని కుమారుడు విజయ్కి అనకాపల్లి ఎంపీ టికెట్ ఇస్తే ఒకే ఇంట్లో 2 టికెట్లు ఇచ్చారు అనే నెగిటివిటీపై కూడా అధిష్టానం దృష్టి సారిస్తుంది. ఇకపోతే కొణతాల రామకృష్ణ నియోజకవర్గం ప్రజలకి సుపరిచితుడు, ప్రస్తుతం ఫేడౌట్ అయిపోయిన నాయకుడు వలె స్తబ్దతగా ఉన్నారు. అతని క్యాడర్ అయితే ఇప్పటికీ యాక్టివ్గా లేదు. ఈ నేపథ్యంలో 7 ఎమ్మెల్యే నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులకు గెలిచేలా కొణతాల రామకృష్ణ ఖర్చు పెడతారా అనేది ప్రధాన ప్రశ్న. ముత్యాల వెంకటేశ్వరరావు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఇక్కడ కాపు ఓట్లు అధికంగా ఉన్నాయి. ఇప్పటికే కోట్ల రూపాయలు వెచ్చించి అనేక సేవా కార్యక్రమాలు చేసి ప్రజాదరణ పొందారు. ఈయనకు అనకాపల్లి స్థానికుడు కావడం ప్లస్ పాయింట్. గడిచిన 4 దశాబ్దాలుగా ఇక్కడే వ్యాపారం చేస్తున్నారు. అన్ని అంశాలు బేరీజు వేసుకున్న ఇరు పార్టీల అధిష్టానం ఎంవీఆర్కి టికెట్ కేటాయించే యోచనలో మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. ఇక వైసీపీ విషయానికి వస్తే అనకాపల్లి జిల్లాలో ప్రస్తుతం అధికార పార్టీకి ఎంపీ అభ్యర్థి కరువైపోయాడనే వాదన వినిపిస్తోంది. మంత్రి గుడివాడ అమర్నాథ్ని ఎంపీగా పంపాలా వద్దా అని ఆలోచన చేస్తోందట అధిష్టానం. అయితే మంత్రి గుడివాడ మాత్రం ఎమ్మెల్యేగా మాత్రమే బరిలో దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు. సిట్టింగ్ ఎంపీ సత్యవతికి మరోమారు అవకాశం ఇవ్వడానికి వైసీపీ అధిష్టానం సిద్ధంగా లేదని తెలుస్తోంది.
ఈ దశలో ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావుని రంగంలోకి దింపేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన క్రియాశీల నేతలు సుబ్బారెడ్డి, మంత్రి విశ్వరూప్ ఇప్పటికే ఎంవీఆర్ని కలిసి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. అయితే ఎంవీఆర్ మాత్రం స్ట్రాటజీతో గెలుపు గుర్రం మాత్రమే ఎక్కాలని చూస్తున్నారని అతని శ్రేయోభిలాషులు చెబుతున్నమాట. మొత్తానికి అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి ప్రధాన పార్టీలకు అభ్యర్థులు కరువనే చెప్పాలి. మరి ఈ పరిస్థితుల్లో ఎంవీఆర్ చేస్తున్న సేవా కార్యక్రమాలు, ప్రజల్లో ఉన్న ఆదరణ ఇవన్నీ బేరీజు వేసుకుని ప్రధాన పార్టీలు ఎంవీఆర్కే టికెట్ ఇవ్వడానికి కొంత ఆసక్తి చూపుతున్నాయంటున్నారు. అయితే ఆయన మాత్రం త్వరలోనే ఏదో పార్టీ కండువా కప్పుకుని అరంగేట్రం చేస్తారని తెలుస్తోంది. ఈయన టీడీపీ వైపు వెళతారా లేక వైసీపీ వైపు వెళతారా, మరి జనసేన వైపు వెళతారా అనేది పక్కన పెడితే ప్రధాన పార్టీలకు మాత్రం అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థి కరువయ్యారనే చెప్పాలి. అందువల్లనే స్థానికులకే టికెట్ ఇవ్వడానికి పార్టీలు మొగ్గు చూపుతున్నారు. ఏది ఏమైనా 2-3 నెలల్లో అభ్యర్థి ఎంపిక ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.